హలో సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇక్కడ చూసారా నా ట్రైపాడ్ అండి. నా ట్రైపాడ్ ఇలా కూడా యూజ్ అవుతుంది అనేసి అనుకోలేదన్నమాట నేను. నా ట్రైపాడ్ అండి ఎంత కేర్ఫుల్గా ఎంత వాల్యుబుల్గా చూసుకుంటానో. సుదర్శన్కి హ్యాపీకి అదొక టాయ్ అనమాట. హ్యాపీ ఏమంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. సుదర్శన్ ఏమో కర్చీఫ్స్ ఆరబెట్టుకుంటున్నాడు దాని మీద. దెన్ నేను టెడీకి ఫ్రైడే లంచ్ అండ్ స్నాక్స్ ఏం పెట్టాను చూపిస్తాను. సో ఇక్కడ ఏమంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో బటర్ యాడ్ చేశాను, దెన్ వచ్చి ఎగ్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చి సాల్ట్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ అలా స్క్రాంబుల్ ఎగ్ లాగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి పెప్పర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ నేను ఆల్రెడీ బటర్లో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసాను. సో ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది కదా. దాని తర్వాత ఏమంటే నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. అదర్వైజ్ మీరు నైట్ రైస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ మసాలా కూడా అమ్ముతారు కదా, సో అది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఇక్కడ అది వేయలేదు. సో అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దెన్ లంచ్కి వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేశాను. దెన్ ఇంకా నేను బాయిల్ ఎగ్ కూడా పెడుతున్నాను ఇక్కడ, అంటే స్నాక్స్ టైంలో తినేస్తుంది అనమాట. అలా బాయిల్ ఎగ్ కట్ చేసిన తర్వాత ఇలా సాల్ట్ పెప్పర్ వేసేసి బాక్స్లో పెట్టేశాను అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను. సో ఫ్రైడే రోజు ఇంకా ముగ్గు వేద్దాము అనేసి వెళ్ళాను. ఇక్కడ యాపీ ముగ్గు వేస్తాననింది. సో యాపీ ముగ్గు మీకు చూపిస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గా ఎంత బ్యూటిఫుల్గా వేస్తుందో చూడండి. అయిపోయా గుడ్ గర్ల్ నన్న, నువ్వు సూపర్ వేసానన్న ముగ్గు. వావ్ నన్న, స్టార్ వేసావా, సూపర్. దా దెన్ నాది హ్యాపీది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని కొనుక్కోవాలంటే ఇంకా షాపింగ్కి వచ్చాము. దెన్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎగ్ కర్రీ చేశాను, అంటే బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాను కదా ఆల్రెడీ నేను మార్నింగ్. సో ఆ బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చేసేసాను అండ్ నాకు హ్యాపీకి సంగటి చేసేసాను. సో ఫ్రైడే మార్నింగ్ ఏం జరిగిందో చూపిస్తాను పదండి. ఏమనుకునిస్తాడు దేంట్లో వెళ్ళి కొనిస్తాడు నీకు? కారులో వెళ్తారు మీరు? ఎవరెవరు వెళ్తారు కారులో? అంతేనా? రూబీ ఎక్క రాదా? రూబీ మళ్ళా ఇంకెవరు వస్తారు? అవ్వ కూడా వస్తుంది జాయ్కి. అవ్వ జాయ్ తింటుందా? అవ్వ తింటుంది జాయ్. అవ్వ జాయ్ తినదు. అవేం తింటుంది? అవ్వ బువ్వ తింటుందా? ఏం బువ్వ తింటుంది అవ్వ? చిక్కి బువ్వ. బిట్టు ఎక్కడన్నా? ఊర్లకి వెళ్ళిపోయాడా? బిట్టు నువ్వు ఎందుకు ఇస్తావు? గిచ్చలా? నువ్వు గిచ్చావే, మరి ఏడ్చాడే వాడు? అని ఏడ్చాడు అన్నప్పుడు లేదా? ఏడవలేదా? బిట్టుగాడు ఎవరితో ఉన్నాడు ఇప్పుడు? అత్త ఉన్నాడా? అత్త ఏం చేస్తుంటాడు? చాకీ తింటా ఉంటాడు బిట్టు. చాకీ బిట్టు తింటున్నాడు చాకీ. నో చెప్పలేదా నువ్వు? ఏమని చెప్పావు?
బాబాయ్ చెప్పేశావు నువ్వు. నీకు పిన్ని ఇష్టమా? పిన్ని ఏమంటది నిన్ను? పిన్ని ఏమంటది నిన్ను? బెదిరిస్తుంది పిన్ని నిన్ను. ఎందుకు? దెన్ ఫ్రెండ్స్, మీకు ఇది ఎందుకు చూపిస్తానంటే యాపీకి ఇదంటే చాలా ఇష్టం అండి. చాలాసార్లు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. రైమ్స్ పెట్టిస్తూ ఉంటాను, రైమ్స్ అయిపోగానే ఇది ఎందుకో వస్తూ ఉంటుంది అనమాట. ఇది చూస్తూ ఉంటుంది. యాపీ యాక్చువల్గా నాటీ అండి, కానీ మరీ అంత నాటీ కాదు. ఈ మధ్య అయితే మరీ ఎక్కువ నాటీ అయిపోతుంది. ఎందుకో అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. ఈ బాబు దగ్గర అన్నీ నేర్చుకుంటా ఉందన్నమాట. చూసారా, సిగ్గుపడుతూ ఉంది అట్లా అంటున్నాను అనేసి. దెన్ ఇంకా ఇది ఫ్రైడే నైట్ అండి. సుదర్శన్ వచ్చేసాడు. సుదర్శన్ ఏమంటే ఇంకా చికెన్ తీసుకొస్తాను, బిర్యానీ చేసుకుందాము అన్నాడు. సో చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా మేము పార్ట్ బిర్యానీ చేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాము. సో ఇంకా దీనికి వచ్చి టెడ్డీ హెల్ప్ చేస్తాం సుదర్శన్కి. యాక్చువల్గా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిందనమాట ఇంట్లో. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి టెడ్డీ హెల్ప్ చేస్తుంది. దెన్ ఇంకా ఈ ఆనియన్ ఏమంటే బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి కదా, సో దానికోసం అనమాట. దెన్ ఇక్కడ మేము బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చి పాన్ తీసుకున్నాము. దెన్ దాని తర్వాత ఆయిల్ యాడ్ చేసేసాను. సో ఆయిల్ కొంచెం వేడైపోతుందా దాంట్లో వచ్చి ఆనియన్ వేసేసుకోవడము. యాక్చువల్గా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఏమంటే స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట ఆనియన్లో. మేము మర్చిపోయాము. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నారు సుదర్శన్ సాల్ట్. దెన్ చూసారా ఫ్రెండ్స్, ఇంకా బ్రౌన్ అనేది రెడీ అయిపోయింది. సో మేము ఇంకా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాము. దెన్ ఇప్పుడు వచ్చి నేను ఇది సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు అంటారు కదా, అది కొన్ని తీసుకుంటున్నాను. ఏమంటే బిర్యానీలో మనం కలర్ యాడ్ చేయాలి కదా, సో దానికోసం అనమాట. ఇది ఎల్లో కలర్ వస్తుంది, దానికి ఇది తీసుకుంటున్నాను. దెన్ దాంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసుకోవడమే. దెన్ కొంతసేపు తర్వాత ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తుంది. దెన్ ఇప్పుడు వచ్చి నేను 1 kg చికెన్ అండి ఇది, దాంట్లో వచ్చి సాల్ట్ యాడ్ చేస్తున్నాము. దెన్ కొంచెం లెమన్ యాడ్ అంటే హాఫ్ లెమన్ యాడ్ చేసేసుకోవాలి. దెన్ ఇప్పుడు వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ అండి 2 to 3 స్పూన్స్ యాడ్ చేసేస్తున్నాము. ధనియాల పౌడర్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసాము. ఇప్పుడు వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. దెన్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అండి ఒక 4 to 5 యాడ్ చేసాము. ఇది వచ్చి బిర్యానీ మసాలా. దెన్ 1 కప్ వచ్చి కర్డ్ యాడ్ చేసాము. ఇప్పుడు వచ్చి బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని తీసుకోవాలి. దెన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి పుదీనా దెన్ కొత్తిమీర 2 యాడ్ చేసేస్తున్నాము. సో అన్నీ ఇలా వేసేసుకొని చికెన్ని బాగా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. యాక్చువల్గా నైటే మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ 1 hour మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో చాలు. దెన్ బిర్యానీకి వచ్చి ఈ రైస్ యూజ్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము కోహినూర్ రైస్ తెచ్చుకుంటూ ఉంటాము, చాలా బాగుంటుంది. బట్ ఈ రైస్ కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నాము. ఇది కూడా చాలా బాగుంది. అండ్ రైస్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి, జస్ట్ 100 రూపీసే. చాలా టేస్టీగా ఉంటుంది. దెన్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాము. దెన్ ఇక్కడ ఏమంటే 1 side అంతా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా అంతా గలీజ్ అయిపోయింది. ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటే చాలా బర్డన్గా ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం కొంచెం అక్కడక్కడే క్లీన్ చేసేస్తా ఉన్నాను. సో ఇక్కడ చూసారా, ఇంకా రైస్ బాగా వాష్ చేసేసి ఇంకా సోక్ చేసి పెట్టేసాము. దెన్ ఇవన్నీ ఏమంటే బిర్యానీకి కావాల్సినవి.
అంటే రైస్లో వేయాల్సింది సపరేట్గా. దెన్ లాస్ట్లో గార్నిషింగ్కి వేసేటివి అనమాట ఇవన్నీ. ఇక్కడ చూసారా సాఫ్రాన్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా యూజ్ చేసుకుంటే చాలా హెల్తీ కూడా, అంటే ఫుడ్ కలర్స్ యూజ్ చేయకూడదు అంటారు కదా. దెన్ ఫ్రెండ్స్ ఇంకా రైస్కి సపరేట్గా బౌల్లో వాటర్ పెట్టేసుకున్నాము. దాంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాము. దెన్ ఇంకా షాహీ జీరా, తర్వాత లవంగము, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసేసాము. దెన్ ఇప్పుడు వచ్చి గీ యాడ్ చేస్తున్నాము. గీ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే రైస్ అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట కుక్ అయిపోయిన తర్వాత. దెన్ ఇప్పుడు వచ్చి ఒక పాన్ తీసుకున్నాము. సో ఆ పాన్లో ఏమంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా చికెన్, అది అంతా వేసేస్తున్నాము. దెన్ చికెన్ అంతా వేసిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి. దెన్ ఒక 2 to 3 minutes అలా పెట్టేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మళ్ళీ. దెన్ ఈ వాటర్ చూసారా ఇంకా కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి. సో ఇంకా వాటర్ వచ్చి బాగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇంకా దీంట్లో వచ్చి ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను సుదర్శన్ కిచెన్లో వంట చేస్తున్నాము. మీకు టెడ్డీ యాప్ని చూపిస్తాను పదండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారంట. ఏం గేమ్ ఆడుతున్నారంటే ఫీవర్ గేమ్ అంట. యాపీకి ఫీవర్ అంట, అందుకే టవల్ వేసేసి వాటర్ తప్పిస్తూ ఉంది టెడ్డీ. టెడ్డీ డాక్టర్ అంట అండ్ యాపీ వచ్చి పేషెంట్ అంట ఇక్కడ. దెన్ ఒకసారి ఇక్కడ రైస్ కొంచెం మిక్స్ చేసుకోండి. ఏమంటే మరీ ఎక్కువ మిక్స్ చేశారంటే బజ్జీ బజ్జీ అయిపోతుంది. సో లైట్గా మిక్స్ చేసుకోండి. చికెన్ కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి, ఏమంటే మళ్ళీ మాడిపోకుండా ఉంటుంది. వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతా కిచెన్లోకి వచ్చేసారండి. హ్యాపీ చూసారా ఎలా ఉందో. దెన్ చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి మనము. దెన్ వన్ సైడ్ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మనము పాట్ పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకోండి, ఒక పాట్ పెట్టుకోండి, దాంట్లో వచ్చి గీ యాడ్ చేయండి. సో ఆ గీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత మనం చికెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఏమంటే దాంట్లో హాఫ్ చికెన్ మనం ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. దెన్ ఆ చికెన్ పైన హాఫ్ రైస్ ఇలా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. దెన్ దానిపైన ఏమంటే బ్రౌన్ ఆనియన్ ఉంది కదా, అది కొన్ని వేసుకోండి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దెన్ దానిపైన మళ్ళీ చికెన్ ఉంది కదా కొంచెం ఇంకా, సో ఆ చికెన్ అంతా దీనిపైన వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా మిగిలి ఉంది కదా, ఆ రైస్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దెన్ దీనిపైన వచ్చి సాఫ్రాన్ మిల్క్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. దెన్ దాని తర్వాత లెమన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చి గీ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా. దెన్ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. సో గార్నిషింగ్ అనమాట ఇవంతా. దెన్ ఇది వచ్చి రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ వేసుకోండి, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. దెన్ వెనిగర్ కూడా యాడ్ చేసేసాము. దాని తర్వాత వచ్చి పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. అంటే మన బిర్యానీ మనము దమ్కి ఇస్తున్నాము. ఫస్ట్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి 15 minutes వరకు. దాని తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకోండి 5 minutes. దెన్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఏమంటే ఆనియన్ కట్ చేస్తున్నాం సుదర్శన్. దేనికంటే రైతాకండి, రైతా కోసం ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాడు. దెన్ 1 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేస్తూ ఉన్నాడు.
సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసేయండి, దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. దెన్ ఇప్పుడు వచ్చి కర్డ్ యాడ్ చేసేసుకోండి, దెన్ కొత్తిమీర కూడా యాడ్ చేయండి, కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసేసేయండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి, మన రైతా రెడీ అయిపోయింది. సో పదండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా ఎమ్మీగా ఉంది కదా చూడ్డానికి, తినడానికి కూడా చాలా చాలా ఎమ్మీగా ఉండిందండి. ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మెయిన్గా ఏమంటే పాట్లో దమ్కి ఇచ్చాం కదా, సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండింది, కొంచెం ఏమంటే ఆ పాట్ టేస్ట్ వస్తూ ఉండింది అనమాట, చాలా ఎమ్మీగా ఉండింది. సో ఫ్రైడే నైట్ ఏమంటే పాట్ బిర్యానీ విత్ రైతా అండి మాకు. సో ఇంకా మా డిన్నర్ టైం అండి, ఇంకా మేము డిన్నర్ చేస్తున్నాం. దెన్ నేను లక్ష్మికి చెప్పెట్టాను అనమాట, బిట్టుని వీడియో తీసి పంపించమని. లక్ష్మి పంపించింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. పదరి బిట్టుకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు అందరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, బిట్టు పిలక వేసుకున్నాడండి, పిలక బిట్టు అయిపోయాడు. దెన్ ఫ్రెండ్స్ ఇక నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.